మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఎన్నికలు ముగిసిన వైసీపీ టీడీపీ మధ్య వార్ మాత్రం ముగియలేదు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఇరు పార్టీలు మాటల యుద్ధానికి దిగుతున్నాయి. విశాఖలో జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తున్నామని వైసీపీ నాయకులు పదే పదే ప్రకటనలపై టీడీపీ కౌంటర్ ఇస్తోంది. అదేవిధంగా జూన్ 8, 9వ తేదీల్లో విశాఖలో హోటల్స్ బుక్ అయ్యాయని, విశాఖకు వెళ్లే ట్రైన్స్, బస్సులు, విమానాల్లో టికెట్లు అయిపోయాయని జరిగే ప్రచారంపై ఇరు పార్టీలు సోషల్ మీడియా వేదికగా డిషుంకు దిగుతున్నాయి. విశాఖలో బుకింగ్స్ అన్ని బుస్సేనా? జూన్ 8, 9వ తేదీల్లో హోటల్స్ ఖాళీగా ఉన్నాయా? రైళ్లు, బస్సులు, విమానాల్లో టికెట్స్ కూడా ఫుల్ అవ్వలేదా? ఇది వైసీపీ మైండ్ గేమా? టీడీపీ ఆరోపణల వెనుక నిజమెంత? జూన్ 9 ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన డేట్ ఇది. ఏపీ 3వ ముఖ్యమంత్రిగా గెలిచిన పార్టీ నాయకుడు ప్రమాణ స్వీకారం చేసే రోజు. అయితే వారు ఎవరన్నది మాత్రం జూన్ 4న తేలనుంది. కానీ రెండు పార్టీలు గెలిచేది మేమంటే మేమే అంటూ డైలాగ్ కొడుతున్నాయి. వైసీపీ మరో అడుగు ముందుకేసి విశాఖలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో జూన్ 8, 9వ తేదీల్లో ఫ్లైట్లు, హోటల్స్ ఫుల్ అయిపోయాయని, ఇప్పటికే ఆ నగరంలోని హోటల్స్లోని గదులన్నీ బుక్ అయినట్లుగా కథనాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. విశాఖకు వెళ్లే విమానాల్లోనూ జూన్ 8న ఖాళీ లేదని అంటున్నారు. కానీ ఒక రేంజ్లో జరుగుతున్న ప్రచారాన్ని కూడా టీడీపీ కొట్టిపారేస్తోంది. ఇదంతా వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అంటూ కౌంటర్ ఇస్తోంది. విశాఖలో జూన్ 9న హోటల్ గదులు పూర్తిగా బుక్ అవ్వలేదని, జూన్ 8, 9వ తేదీల్లో ఖాళీగా ఉన్నాయంటోంది తెలుగుదేశం పార్టీ. అంతేకాక సరిగా బుకింగ్స్ లేని కారణంగా పలు హోటల్స్ ఆకర్షణీయమైన ఆఫర్స్ కూడా ప్రకటిస్తున్నాయని ఆధారాల్ని సైతం బయటపెడుతున్నారు. పలు యాప్లో కూడా హోటల్స్ ఖాళీగా చూపిస్తున్నాయని టీడీపీ శ్రేణులు ఆధారాలతో చూపిస్తున్నారు. అదేకాకుండా విశాఖకు వెళ్లే బస్సుల్లో బెర్తులు కూడా అప్పుడే బుక్ అయ్యాయని వైసీపీ ప్రచారాన్ని కూడా టీడీపీ ఖండిస్తోంది. ప్రమాణ స్వీకారం జరిగే రోజుల్లో వివిధ ప్రాంతాల నుంచి విశాఖకు వెళ్లే బస్సుల్లో సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నట్లు చెబుతున్నారు. కానీ వైసీపీ మాత్రం విశాఖ జూన్ 9న ఫుల్ కానుందని, జనంతో కిక్కిరిసిపోనుందని ప్రచారం చేస్తూ లేనిపోని ఎలివేషన్లు ఇచ్చుకుంటుందని మండిపడుతున్నారు. అయితే వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం జగన్ అనే నేను అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రమాణ స్వీకారం చేయడం గ్యారంటీగా పేర్కొనడం వైసీపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. జూన్ 4న సంబరాలకు సిద్ధం కండి, జూన్ 9న విశాఖకు తరలిరండి అంటూ పోస్టులు చేస్తూ టీడీపీకి కౌంటర్ ఇస్తోంది. ఏది ఏమైనా ఇరు పార్టీల వార్తో ఏపీ రాజకీయాలు బీపీ తెప్పిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.